ఈ రోజు నేను విజయవాడలోని భవానీపురం నెర్సా ఎసెన్సెస్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ మనకి పాలీ గ్రానైట్ షీట్స్ అండ్ మార్బుల్స్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. కూడా ఇల్లు కట్టుకోవడంతో పాటు ఆ ఇంటిని మనకి నచ్చినట్లు డిజైన్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాము. కానీ ఆ ఇంటిని అందంగా మంచి మంచి ఇంటీరియర్ డిజైన్స్తో మనం ప్లాన్ చేసుకోవాలి అంటే టోటల్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఈ నెర్సా ఏజెన్సీలో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రతి ఒక్క ఇంటీరియర్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మనకి దొరుకుతుంది. లోపలికి వెళ్ళిపోదాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు వివరించడానికి ఈ షాప్ ఓనర్ కె ఈశ్వర్ రెడ్డి గారు మనకి వివరించబోతూ ఉన్నారు. లోపలికి వెళ్ళి వీళ్ళది చాలా పెద్ద బ్రాంచ్ అండి భవానీపురంలో. చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారట. సో అందుకే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎంత ప్రైజెస్లో ఉన్నాయి అనే డీటెయిల్స్ మీకు వివరించడానికి నేను ఇక్కడికి వచ్చేసాను. లోపలికి వెళ్ళిపోదాం. ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. చూడండి మొత్తం ఒక్కసారి షాప్ అంతా. వీళ్ళు టోటల్గా ఏపీ తెలంగాణలో 40 బ్రాంచెస్ ఉన్నాయట. ఎక్కడికైనా సరే వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారట. సో చూసుకోవచ్చు మనకి ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. మన ఇంటిని ఎంత అందంగా ఉంచుకోవచ్చో మనకి ఇప్పుడు ఇలా చూస్తుంటే అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి మనం ఈ ప్లానింగ్తో డిజైన్ చేసుకుంటే మనమే మన ఇంటిని గుర్తుపట్టలేకపోవచ్చు, అంత అందంగా రెడీ అయిపోతుంది. సో ఇంటిని కట్టుకోవడమే కాదు, ఆ ఇంటిని మనకి నచ్చినట్టు కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రూమ్ ఎలా డిజైన్ చేసుకుందామని చూపించాలనుకుంటారు. అది పేరెంట్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ది బెస్ట్ అండి. ఈ వాల్ షీట్స్ కానివ్వండి, 3D ప్యానల్స్ కానివ్వండి, ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ట్రెండ్ ఇదే నడుస్తుంది. చాలామంది కూడా ఇల్లు వెంటనే రెడీ చేసుకొని ఈ షీట్స్ తోటి డిజైన్ చేసేసుకుంటున్నారు. మరి కొంచెం కూడా లేట్ చేయకుండా ఈశ్వర్ రెడ్డి గారితో మాట్లాడేద్దాం. ఇంకేం మనకి వివరించిపోతున్నారో కూడా తెలుసుకుందాం. లోపలికి వచ్చేసాం. హలో ఈశ్వర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఓకే, నాకు లోపలికి రాగానే చాలా కొత్తగా అనిపించిందండి. ఇన్ని మోడల్స్ ఒకే చోట. నేను ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈశ్వర్ రెడ్డి గారు, బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఎలా సాధ్యమైంది ఈ ప్రొడక్ట్స్ అన్ని అందించడం? మేము లాస్ట్ 3 years నుంచి కంటిన్యూగా ఈ ఫీల్డ్ ఉన్నామమ్మా. ఓకే. సో చాలా రీసెర్చ్ చేసి ఫైనల్గా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి ఇక్కడ అవుట్లెట్ ద్వారా డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వాలనేది మన ప్లాన్. ఓకే, నేను విజయవాడ మొత్తంలో చూసాను, ఈ బడ్జెట్లో ఎక్కడ లేదు. మీకు ఎలా సాధ్యమైంది? ఇది యూజువల్గా కంపెనీస్ ఎట్లుంటాయంటే అమ్మా, హోల్సేలర్స్ వాళ్ళ దగ్గరికి రావడానికంటే ముందర ఫస్ట్ కంపెనీ నుంచి మధ్యలో డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, తర్వాత స్టాకిస్ట్, ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ క్యాబిన్ కూడా ఇవన్నీ షీట్స్ రెడీ చేసుకున్నారా? ఈ పార్ట్ ఏమో వాల్ మీద చేసినామా, ఇది పార్టీషన్ వుడ్ మీద చేసినాం. దేని మీద చేసుకోవచ్చు అనడానికి మనకు ఒక ఇదన్నమాట. ఓకే, ఎన్ని ఇయర్స్? 4 years అయిందండి. 3 years కంప్లీట్ అయింది. టోటల్ బ్రాంచెస్ 40 వరకు విన్నాము. అవును, ఆంధ్రాలో 40 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రాలోనే 40 ఉన్నాయా? తెలంగాణలో ఒక 50 దాకా ఉన్నాయి. వావ్, టోటల్ 90. నేను ఏపీ తెలంగాణ కలిపి 40 బ్రాంచెస్ అనుకున్నాను. ఓన్లీ ఆంధ్రాలోనే 40 బ్రాంచెస్ అట. ఎక్కడికైనా సరే వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, అసలు మనకి ఒక హౌస్ మొత్తము ఇలాంటి షీట్స్ తోటి, గ్రానైట్ కానివ్వండి అండ్ ఇవన్నీ కానివ్వండి, ఎంత బడ్జెట్ లో మనం చేసుకోవచ్చు అంటే ఎంత టైం లో మనకి రెడీ చేసిస్తారు? మీకు పెయింట్ ఎంత అవుతుందో అంత అవుతుంది. మా అప్రాక్సిమేట్ గా 1.5 lakh లోపల అయిపోతుంది. మొత్తం ఇల్లు అంతా డబుల్ బెడ్రూమ్, 2 bedrooms, హాల్, కిచెన్ అంతా కలిపి. ఓకే. తర్వాత మీకు పెయింట్ వేసుకోవాలంటే మీకు దగ్గర దగ్గర 1 month, 1.5 months పైన పడుతుంది. ఇది మీకు 1 week లో మేము చేసి 1 week, ఓన్లీ 1 week లో రెడీ అయిపోతుంది మనకి నచ్చిన హౌస్. సో అంతేకాకుండా ఇది మనకి పెయింట్ అంటే ఒక 5 years కి అలా మళ్ళీ పెయింట్ లైఫ్ టైమ్. అంతే బడ్జెట్ లో లైఫ్ టైం విత్ ఇన్ 1 week లో మనకి రెడీ చేసి ఇస్తారు. తర్వాత మీకు 10 years కలర్ వారంటీ కూడా ఇస్తాము.
10 years ఇస్తారు. 10 years కలర్ ఏంటి ఈశ్వర్ గారు మీరు మాకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. 10 years ఇస్తారట, మనకి వారంటీ ప్లస్ కలర్ వారంటీ ఇస్తారు, లైఫ్ టైం ఉంది, 1 weekలో రెడీ చేసి ఇవ్వడం అంటే అందుకే ఇంతమంది దీని వైపే వస్తున్నారు. ఎక్కువగా పెయింట్స్ వేయించుకోవడానికి మీకు ప్లైవుడ్ వాడడం వల్ల తర్వాత తలమేట్స్ రావడము, తర్వాత ఈ ఇష్యూస్ రావడము అవుతున్నాయి కాబట్టి నిదానంగా అందరూ పీవీసీ వైపు వస్తున్నారు. పీవీసీలో కూడా మనము డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం. డైరెక్ట్ గోడకే మనం స్టిక్ చేసుకోవచ్చు. సో మీకు మినిమం బడ్జెట్ ఏదైతే మనం ప్లైవుడ్ లామినేట్ వాడే బడ్జెట్ లో 50% కంటే తక్కువలో మనకు డైరెక్ట్ గా డిజైన్స్ ఇచ్చేస్తాం. ఎన్ని డిజైన్స్ ఉండొచ్చు ఈశ్వర్ గారు టోటల్ గా? మన దగ్గర ప్రోడక్ట్స్ 15 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈచ్ ప్రోడక్ట్స్ 150 డిజైన్స్ పైన ఉంటాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? పంజాబ్, చీమాలో. పంజాబ్. ఓకే, మీరు కస్టమైజ్డ్ కూడా ఇస్తారని విన్నాము. వాళ్ళకి కూడా అంతే టైం పడుతుందా? 1 week లో రెడీ చేసి ఫిట్ కావడానికి జస్ట్ 1 day పడేది, దానికి ఎక్కువ టైం కాదు. బట్ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కావడానికి అవైలబుల్ వెహికల్ రావడానికి టైం పడుతుంది. ఓకే, సపోజ్ రేపు మన బండి బయలుదేరుతుందంటే ఇక్కడికి వచ్చేదానికి 1 week లో వచ్చేస్తుంది పడుతుంది కాబట్టి సేమ్ అది కూడా ట్రాన్స్పోర్ట్ తో ఒకటి మనం చూసుకోవాలి. అంతే 1 day లో రెడీ అయిపోతుంది. దానికి కూడా ఏం చేస్తున్నామంటే అక్రిలిక్ రోల్ చేసి తెప్పించే దానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. సో బ్యాక్ సైడ్ అక్రిలిక్ బ్యాక్ సైడ్ ప్రింట్ చేసి రోల్ చేసేసి కొరియర్ లాగా కస్టమైజేషన్ కూడా రావడానికి మనం నెక్స్ట్ మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, మీరు దీని వైపే ఎందుకు స్టెప్ తీసుకున్నారు? ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు ఈశ్వర్? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇది కొంచెం నీట్గా చేయాలా, వాళ్ళ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక్కరికి ఇల్లు బాగుండాలని ఆలోచన కదా. సో వాళ్ళందరికీ కొంచెం మంచిగా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వీటికి వచ్చాం. ఓకే, ప్రతి 5 years 10 yearsకి మనకి ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంది కదా, మరి మనం పబ్లిక్ని రీచ్ అయ్యేలాగా మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి మీకు? 3 years బ్యాక్ మనం జస్ట్ మార్బుల్ షీట్స్ తోనే స్టార్ట్ చేసినాము. దాని తర్వాత ప్రోడక్ట్ డే బై డే మనం పెంచుకుంటూ ఇప్పుడు రీసెంట్ గా మనకు ఫ్రూట్ ప్యానల్స్ వచ్చినాయి. డబ్ల్యూపీసీ లోయర్స్ లో డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. చార్కోల్ లో డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. సో ఏ రోజుకి ఆ రోజు మనం అప్డేట్ అయిపోతూ ఉంటాం. చైనాలో వచ్చే ప్రతి ప్రోడక్ట్ ను ఇండియాలో మన వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది దగ్గర 14 ఎకరాల పెద్ద ఫ్యాక్టరీ అన్నమాట. 14 acres అనేది పెద్ద ఫ్యాక్టరీ. ఓకే, ఇవేం మోడల్స్ ఉన్నాయో చూద్దామండి. డిజైన్స్ 200 మోడల్స్ ఉన్నాయి. మన షాప్ లో మనకు అవకాశం మోడల్ కొన్ని మనం పెట్టగలం. తర్వాత కొన్ని మన గోడౌన్ లో కూడా కొన్ని మోడల్స్ చూస్తాం. అవునా? విజయవాడలో బడ్జెట్ ఫ్రెండ్లీలో వాల్ ప్యానల్స్, వాల్ షీట్స్ మీరు వెతుకుతున్నారా? అయితే ది బెస్ట్ మనకి విజయవాడ భవానీపురంలో నెర్సా ఏజెన్సీలో మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి. ఈశ్వర్ రెడ్డి గారు, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఏంటి? ఒక్కొక్క దానికి ఎంత బడ్జెట్లో దొరుకుతుంది? ఈ మోడల్స్ ఏ ఉన్నాయి? ఇవి స్టార్టింగ్ వచ్చేసరికి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఫ్రూట్ ప్యానల్స్ అంటామమ్మా. ఇవి చార్కోల్. ఓకే, సో ఇవి డబ్ల్యూపీసీ లోయర్స్. ఓకే, డబ్ల్యూపీసీలో వేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్. సో అందరూ వీటిని చూస్ చేసుకుంటున్నారు. అందులోనూ మనకి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఏమో అనుకుంటారు, బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ అవేనండి? అవునమ్మా. ఓకే, మాకేం చూపించబోతున్నారు అయితే ఈశ్వర్? ఫస్ట్ షీట్స్ కంప్లీట్ చేసుకున్నాం. షీట్స్ తర్వాత 1 by 1 ప్రొడక్ట్స్ ని చెప్తాము. ఓకే డన్. ఫస్ట్ మార్బుల్ షీట్స్ గురించి మనం కంప్లీట్ మార్బుల్ షీట్స్ ఇవి. ఓకే, యూవీ మార్బుల్ షీట్స్ అమ్మా ఇవి. వీటిలో మన దగ్గర 150 కలర్స్ ఉన్నాయి. ఇది హెచ్డి షీట్ కలర్స్. వావ్, 150 కలర్స్ ఉన్నాయి. ఓకే, దేనికి దానికి డిఫరెంట్ కలర్ అండి. చాలా యూనిక్ గా అనిపిస్తుంది డిజైన్స్. మార్బుల్ డిజైన్స్, గ్రానైట్ డిజైన్స్, 3D డిజైన్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అన్ని కలిపి మార్బుల్ డిజైన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది హెచ్డి డిజైన్. ఇది 3D డిజైన్. ఓకే, ఇవన్నీ హెచ్డి డిజైన్స్. ఇది కస్టమైజేషన్ చేసినది. ఇలాంటి మోడల్స్ ఓవరాల్ గా 150. ఒక్కొక్క సెగ్మెంట్ లో 150 డిజైన్స్ పైన. ఒక్కొక్క సెగ్మెంట్ లో 150. హెచ్డి లో మీకు 100 పైన ఉన్నాయి. ఓకే, తర్వాత డిజిటల్ మార్బుల్ లో 100 పైన ఉన్నాయి. యూవీ మార్బుల్ లో 150 పైన ఉన్నాయి. ఓకే, అసలు సేమ్ మార్బుల్ లానే ఉంది. కొంచెం కూడా డౌట్ పడరు ఎవరు కూడా. ఇంత బాగున్నాయి, సేమ్ అలానే ఉన్నాయి చూడండి. ఇది గ్లిటర్ మోడల్ అన్నది. ఓకే, సో చాలా డిజైన్స్, చాలా కలర్స్ మీకు అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, మిగతా అదర్ కంపెనీస్ లో 20 కలర్స్ 30 కలర్స్ మాత్రమే మెయింటైన్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇంపోర్టర్స్ కాబట్టి వాళ్ళు.
సో మనకు వచ్చేసరికి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి ఇండియాలో మనకు దగ్గర దగ్గర 200 డిజైన్స్ పైన మనకు ఓకే వస్తాయి. వావ్. సో అన్ని మనం కొన్ని ఇక్కడ చూపించినాం, కొన్ని మనం గోడౌన్లో ఓకే. డిజిటల్ మార్బుల్ ప్రతి ప్రోడక్ట్ లో కూడా 150 నుంచి 200 మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి. ప్రతి కూడా ఇక్కడ మనకి షాప్స్ లో చూపించలేరు కాబట్టి మీరు ఒక్కసారి ఇక్కడ స్టోర్ కి విజిట్ చేస్తే, ఈ షోరూమ్ కి విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చినట్లు మీరు డిజైన్ చెప్పి, ఎందుకంటే మనకి కస్టమైజేషన్ ఉంది, అది కూడా విత్ ఇన్ 1 డేలో. ట్రాన్స్పోర్ట్ మాత్రమే 1 వీక్ పడుతుంది అని అంటున్నారు. ఏదైనా సరే 1 వీక్లో మీకు రెడీ చేసి ఇచ్చేస్తారు. మీ ఇంటినే మీరు నమ్మలేనంత ఇదిగా మీరు కోరుకున్నట్లుగా రెడీ చేసి ఇచ్చేస్తారనమాట. అంత బాగున్నాయి మోడల్స్. ఇవన్నీ మార్బుల్ షీట్స్లో మనం చూసాం కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి అనేది చూసాము. నెక్స్ట్ ఏం చూద్దాం ఈశ్వర్ గారు? నెక్స్ట్ లోయర్స్కి వెళ్ళిపోదాం. లోయర్స్కి. ఓకే డన్. వీటిని పీవీసీ లోయర్స్ అంటారమ్మా. పీవీసీ లోయర్స్. పీవీసీ లోయర్స్ మనం ఫ్రూట్ ప్యానల్స్ అని కూడా పిలుస్తాం మనం. చాలా మంది ఇవి ఆఫీసుల్లోనే ప్రిఫర్ చేస్తున్నారు, హౌస్ కి కూడా. ప్రతి ఇంటికి టీవీ యూనిట్లకు, తర్వాత వాల్ హైలైటర్స్ అన్నిటికీ వాడతాం. ఓకే. మన దగ్గర ప్రతి ఇంటికి ఇప్పుడు ఇదే కనిపిస్తుంది. ఫ్రూట్ ప్యానల్స్ కానీ లేకపోతే డబ్ల్యూపీసీ లోయర్స్ కానీ కాంబినేషన్ లో మార్బుల్ షీట్ ఇది కాంబినేషన్ లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ నడుస్తుంది. ఇవి ఫిల్మ్ డిజైన్స్ అమ్మా. ఇది సుమో డిజైన్ అన్నమాట. ఫిల్మ్ థిక్నెస్ ఎక్కువ ఉంటది. దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి? ప్రైస్ ఒక 100 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది వుడ్ డిజైన్స్ వస్తాయి, ఇవి 3D డిజైన్స్ లాగా గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, అంటే షైనింగ్ ఫిల్మ్ కాస్ట్ ప్లస్. ఓకే ఓకే. సో ఇవన్నీ మిగతావన్నీ టెక్స్చర్ డిజైన్స్. ఓకే. సో ఇవన్నీ ప్రింట్ అయినవి, ఇవి ఫిల్మ్ చేసినవి. ఓకే. సో వీటిల్లో మళ్ళీ ఇవన్నీ 9 స్టెప్. ఈ పర్టికులర్ 2 మోడల్స్ వచ్చేసరికి 14 స్టెప్. సో ఇది హెవీగా వస్తుంది ఈ 2. ఓకే. చాలా బాగున్నాయి ఈశ్వర్ రెడ్డి. వీటిలో మార్బుల్ డిజైన్స్ వస్తాయి, తర్వాత మీకు వుడ్ డిజైన్స్, గోల్డ్, సిల్వర్, వుడ్ టెక్స్చర్. సో అన్ని డిజైన్స్ డబల్ కలర్. సో చాలా డిజైన్స్ అన్ని ఉంటాయి మన వీటిల్లో. మనం కంటిన్యూగా ఇక్కడ పోతే సో చూసారు కదా ఎన్ని చూసామో ఇప్పటి వరకు. ఇవి జస్ట్ క్యాటలాగ్ కోసమే పెట్టారు. వచ్చిన కస్టమర్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలి, ఎలా ప్లాన్ చేసుకున్నారనే ఒక ఐడియా కోసం ఇక్కడ మనకి అరేంజ్ చేశారు. టోటల్గా అన్నీ చూపించాలి అంటే కొంచెం టైం మనకి తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైంలోనే నేను మొత్తం చూపించడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ ఇవి చార్కోల్. చార్కోల్. ఓకే. ఇప్పుడు ఇవి హాల్లో ప్లాన్ టీవీ యూనిట్లు కానీ వాల్ హైలైటింగ్ కు వాడతారు మేడం. ఓకే ఓకే. ఎన్ని షీట్స్ అవసరం అవుతాయి ఈశ్వర్ గారు? వాళ్ళ టీవీ యూనిట్ సైజ్ ని బట్టి అప్రాక్సిమేట్ గా ఒక 15,000 to 20,000 లో టీవీ యూనిట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఓల్డ్ సిస్టమ్ లో అయితే మనకు దగ్గర దగ్గర 60,000-70,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు 20,000 బిలో 20,000 లో అసలు సంబంధమే లేదు. 70 ఇక్కడ 20 3 టైమ్స్ తక్కువ అయిపోతుంది. ఓకే. అందుకే అందరూ వీటిని చూస్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ ట్రెండింగ్ అంతే ఇదే. సో ఇవి చార్కోల్ అమ్మా. ఓకే. చార్కోల్ అంటే రాయల్ లుక్ వస్తాయి, ఇవి వుడ్ లుక్ అఫీషియల్ వస్తాయి. ఇవి మనకి బెడ్రూమ్స్ లో, బెడ్ బ్యాక్ సైడ్, తర్వాత ఎక్కువ హైలైట్ చేసుకునే ప్లేస్ లో ఇవి వాడతారు. సో ఇవి యూనిక్. ఇవి డబ్ల్యూపీసీ లైట్స్ గురించి మనం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవి రెగ్యులర్ గా మూవ్ అయ్యేవి. ఓకే. సో దీని తర్వాత ఈ డిజిటల్ మార్బుల్ అమ్మ. ఇది మనం ఒక టీవీ డిజిటల్ మార్బుల్. ఓకే. సో డిజిటల్ ప్రింట్ చేసినారు, మార్బుల్ షీట్ మీద డిజిటల్ ప్రింట్ చేసినారు. సో వీటిలో దగ్గర దగ్గర 100 కలర్స్ ఉన్నాయి, 100 డిజైన్స్ ఉన్నాయి. ఒక 10-15 డిజైన్స్ గోడలో మనం చూపిస్తాం, ఓపెన్ చేసి కస్టమర్స్ చూపిస్తాం. ఈ లాస్ట్ మంత్ రిలీజ్ అయినాయి కొత్త ప్రొడక్ట్స్. సో మనం ఎలివేషన్స్ కానీ, తర్వాత వాల్ హైలైటర్ కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు విత్ లైట్. ఓకే. చాలా డిఫరెంట్ గా లేటెస్ట్ డబ్ల్యూపీసీ తర్వాత లేటెస్ట్ ట్రెండింగ్ ఇవే నడుస్తాయి. ఓకే. ఇది కూడా అలాగే రీజనబుల్ గా ఉంది. రీజనబుల్ అమ్మా, రీజనబుల్, అన్బ్రేకబుల్. ఇది పియూ స్టోన్. డెకోస్టార్ ఆల్బమ్ చూడబోతున్నాం ఇప్పుడు. మన డెకోస్టార్ ఆల్బమ్స్ లో మనం ఈ అక్రిలిక్ ఆల్బమ్ వచ్చి చెప్పుకుంటామండి. ఓకే. ఇండియాలో ఇంతవరకు అక్రిలిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు లేరు, ఇంపోర్టర్స్ ఉన్నారు. ఫస్ట్ టైం డెకోస్టార్ వాళ్ళు అక్రిలిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. సో అది ఓన్ ఆల్బమ్ ఇది. సో వీటిల్లో మీకు ప్లెయిన్ కలర్స్, సో ఇవి రెగ్యులర్ నడిచి ట్రెండీ డిజైన్స్, వీటితో పాటు గ్లిటర్ డిజైన్స్.
మీకు మెటల్ డిజైన్స్ వచ్చినాయి, టెక్స్చర్ డిజైన్స్, గ్లాస్ డిజైన్స్, ఇవన్నీ మొత్తం ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ పంజాబ్లో. పీవీసీ సీలింగ్ లో కస్టమర్స్ అంతా హెవీ క్వాలిటీ కావాలని అడిగినారమ్మా. వాటి కోసం మనం సపరేట్ గా డిజైన్ చేయించాము, మౌల్డ్ తెప్పించేసి. సో ఇది చాలా హెవీ, అది ఇంతకుముందు ఇంత హెవీ వచ్చేది, నొక్కితే నలిగిపోయేది. సో దానికోసం ఏం చేసినారంటే కంపెనీ వాళ్ళు ఈ క్రాస్ మౌల్డ్ చేస్తారు. నార్మల్ గా స్క్వైర్ లాగా డబుల్ ప్రొటెక్షన్ అనమాట. అప్పుడు మనకు స్క్వైర్ లాగా వచ్చేది, స్ట్రెంగ్త్ తక్కువ ఉండేది. ఇప్పుడు క్రాస్ మౌల్డ్ అనమాట. క్రాస్ మౌల్డ్ లో మీకు స్ట్రెంగ్త్ ఎక్కువ పెరిగిపోయింది, వెయిట్ కూడా పెరిగింది. సో అంతకుముందు కాస్ట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఈ అంతకుముందు 17-18 kgs వచ్చేది, ఇప్పుడు 25 kgs అయింది ఒక బాక్స్. చాలా డిఫరెన్స్, హెవీ డ్యూటీ. మీరు లైఫ్ అంటున్నారు కదా, సో తప్పదు. ఇంకా కస్టమర్స్ క్వాలిటీ కోరుకుంటారు, క్వాలిటీ ప్రకారం మనం చేపిస్తాం. మీరు ముందు వచ్చిన ఆ థిక్నెస్ లో కూడా, అంటే 7-8 ఆ థిక్నెస్ అవి కూడా వస్తాయమ్మా. అవి కస్టమర్ డిమాండ్ బట్టి అవి మెయింటైన్ చేస్తాం. అది కావాలంటే అది, ఇవి కావాలంటే ఇవి మీరు ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఈశ్వర్ గారు, ఇది గోడౌనా? ఇక్కడ ఏం పెట్టారు? విజయవాడ గోడౌన్ లో అక్కడ డిస్ప్లే ఉంటాయి, ఇక్కడ స్టాక్ ఉంటది. అక్కడ అన్ని చూపించలేం కాబట్టి కొన్ని హెచ్డి షీట్స్ అవి ఇక్కడ మనం చూసుకుంటాం. ఓకే, ఇవన్నీ హెచ్డి షీట్స్ అమ్మా. ఈ డిజైన్స్ అన్ని హెచ్డి షీట్స్. ఓకే, సో ఇవన్నీ హెచ్డి షీట్స్. తర్వాత ఇవి డిజిటల్ మార్బుల్స్. ఓకే, డిజిటల్ మార్బుల్స్ ఇవి. ఓకే, సో మీకు డిజిటల్ డిజైన్స్. ఓకే, బయట కవర్ తీసిన తర్వాత చాలా క్లారిటీగా ఉంది. డల్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ డిజిటల్ డిజైన్స్ అన్నమాట. వీటి డిజిటల్ డిజైన్స్ లో మార్బుల్ షీట్స్ మీద వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా అక్రిలిక్ మీద కూడా స్టార్ట్ చేస్తున్నారు. అక్రిలిక్ మీద మోర్ గ్లాసీ వస్తాయి. సో ఈ డిజైన్స్ మార్బుల్ డిజైన్స్. ఓకే, సో ఇవన్నీ ర్యాక్ లో ఉండేవన్నీ మొత్తము మీకు మార్బుల్ షీట్స్ ఇవన్నీ అవేనా? ఇవన్నీ అవే. ఈ పక్క ఆ పక్క మొత్తం ర్యాక్ అంతా మార్బుల్ షీట్స్ ఉన్నాయి. ఓకే, ఇది బాగా సేల్ అయ్యే డిజైన్ మా డిజిటల్ మార్బుల్. దీనికి కంటిన్యూటీ వస్తుంది నెక్స్ట్ షీట్ ఆ షీట్ కు. ఓకే, అలా సెట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. వీటిలో బుక్ మార్క్ డిజైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ పీస్ ఈ పీస్ జాయిన్ చేసి పెద్దగా సింగిల్ షీట్ డిజైన్ లాగా కూడా వస్తుంది. సో ఇది హెచ్డి డిజైన్. ఇది బుద్ధ ఎక్కువ పోతాయమ్మా. అవునా? బుద్ధ చాలా. బుద్ధలో నా దగ్గర 10 డిజైన్స్ ఉన్నాయి. ఓకే, ఇదొక డిజైన్, బుద్ధలో ఇదొక డిజైన్. ఇది మీకు పైన పేపర్ తీసి మీకు క్లారిటీ వస్తుంది. వావ్, చాలా బాగుంది. సో ఆ పక్క ఉండే లాట్ అంతా పీవీసీ ప్యానెల్స్, సీలింగ్ ప్యానెల్స్. ఓకే, సో ఆ బ్యాక్ సైడ్ ఏమో మీకు ఫ్లూట్ ప్యానెల్స్ అవి ఉంటాయి. సో ఇది హెచ్డి డిజైన్ ఇవి కూడా. ఓకే, సో ఇవి మార్బుల్ డిజైన్స్ లో ఇదొక, ఇవి వచ్చేసరికి ప్రైమ్ డిజైన్ అమ్మా. ఇది ఓకే, ఇది లేటెస్ట్ గా వచ్చింది ప్రైమ్ డిజైన్. ఇది ప్రైమ్ డిజైన్ లో మీకు మార్బుల్ డిజైన్ కంటే తక్కువ కాస్ట్ లో మీకు ఇది లిక్విడ్ గోల్డ్ అన్నమాట. లిక్విడ్ గోల్డ్ దీని మీద లామినేట్ చేస్తారు. ఇవి రీసెంట్ గా వచ్చిన డిజైన్స్. సో వీటిలో 5-6 కలర్స్ వచ్చినాయి. ఓకే, కలర్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ 5 కలర్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో యూనిక్ డిజైన్స్, కలర్ ఆప్షన్స్ 5. వావ్, ఓకే. ఇవేంటి చెప్పారు? ఇవన్నీ పీవీసీ సీలింగ్. పీవీసీ సీలింగ్ మనం అక్కడ స్టోర్ లో చూసినట్లే పైన మనం సీలింగ్ చూసినాం కదా, దానికి సంబంధించిన డిజైన్స్. ఓకే, ఇప్పుడు మనం ప్రెజెంట్ అన్ని హెవీ డ్యూటీ తెప్పిస్తున్నాం. క్లాస్ మోడల్ అంతా స్టాక్ అంతా అది. ఓకే, అక్కడికి వచ్చి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు మీకు రెడీమేడ్ గా ఉన్నాయని మీరు పంపించేసుకుంటారు ఇక్కడ నుంచి. యాక్సెసరీస్ అన్నది వీటిల్లో మీకు గోల్డ్ కలర్, బ్లాక్, కాపర్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవి. ఏ కలర్ కి ఆ కలర్ మ్యాచింగ్ పెడతారా లేకపోతే కాంట్రాస్ట్ కస్టమర్ చాయిస్ అమ్మా. కొంతమంది మాకు గోల్డ్ కలర్ కావాలంటారు, కొంతమంది కాపర్ అంటారు. వాళ్ళ కస్టమర్ కి ఏ చాయిస్ అయితే ఆ చాయిస్ ప్రకారం యాక్సెసరీస్. మీకంటే అసలు దేనికి ఏది మ్యాచ్ అవుతుంది, ఏది వేస్తే కొంచెం యూనిక్ గా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటుంది. చేస్తామా, ఫైనల్ చాయిస్ వచ్చి కస్టమర్. ఓకే,
సో ఇప్పటి వరకు చూసాం కదా ఫోలీ మార్బుల్స్ అండ్ గ్రానైట్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో. మనకి చాలా తక్కువ ప్రైస్లో మన ఇంటిని అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు, ప్లస్ టైం సేవ్ చేసుకోవచ్చు. మనం ఒరిజినల్గా టైల్స్ వేసుకోవాలన్నా, గ్రానైట్ వేసుకోవాలన్నా ఎక్స్పెన్సివ్, ప్లస్ టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది, ఎక్కువ రోజులు పడుతుంది. అలాంటి టైం సేవ్ చేసుకోవచ్చు అండ్ మనీ సేవ్ చేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా మనకి నచ్చినట్లు మన ఇంటిని రెడీ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఈ ఆలోచనలో ఉంటే కనుక ఖచ్చితంగా విజయవాడలోని భవానీపురంలో ఉన్న నెర్సా ఏజెన్సీని విజిట్ చేయండి.